Hello guys, welcome back to our YouTube channel TFI Muchetlo, and here is a non-spoiler review of the movie LIK Love Insurance Company by Pradeep Ranganathan, SJ Surya and Kriti Shetty. మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్లో మనం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోండి. మన దాంట్లో ఇంకా మంచి మంచి రివ్యూస్ అయితే వస్తాయన్నమాట. అండ్ మూవీ రివ్యూలోకి వచ్చేస్తే మూవీ రివ్యూ కొంచెం లేట్ అయింది, ఎందుకంటే కొంచెం నేను డెకాయిట్కి వెళ్ళాను, తర్వాత వేరే ఈవెంట్ కూడా ఉంది. సో అది కూడా అటెండ్ అయ్యేసరికి వెళ్ళాకే మిస్ అయిపోయాను అనమాట. సో ఈరోజు పొద్దున్న చూసి అయితే రివ్యూ ఇచ్చేస్తున్నాను. సో ఈ రివ్యూలోకి వెళ్ళిపోతే అయితే మూవీ అయితే నాకు చాలా నచ్చింది భయ్య. ఈ మూవీకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ నాకు ఏమున్నాయంటే అనిరుద్ రవిచంద్రన్ ఈ రీజన్ అయితే ఫుల్ఫిల్ చేశాడని చెప్పాలి. ఆ ధీమా అని డిఫరెంట్ వర్షన్స్ మూవీలో కొట్టాడు భయ్య, క్రేజీ ఉండింది. సో ఆ ధీమా సాంగ్ ఒకటి ఈ మూవీలో ఎన్ని సాంగ్స్ ఉన్నా దాంతో అసలు కంపేర్ చేయలేమన్నమాట. అంత బాగుంది, అసలు మైండ్లోకి ఎక్కేసింది భయ్య, వారం నుంచి అసలు దిగట్లేదు. అండ్ మూవీలోకి వచ్చేస్తే అయితే ఇదంతా 2040s అయితే సెట్ అయి ఉండే మూవీ అనమాట. లైక్ ఇప్పటి నుంచి 15 yearsలో ఎంత రియలిస్టిక్గా పెట్టాలంటే అంత రియలిస్టిక్గా పెట్టారు. ఇంతే డెవలప్మెంట్ అవుతుందని అయితే నాకైతే అనిపించింది. లైక్ కొన్ని రియల్ థింగ్స్ కూడా తీసుకున్నాను అనమాట. లైక్ అభిషేక్ శర్మని ఒక హోర్డింగ్లో చూపించారు, అతను కొంచెం ఓల్డ్ అయినట్టు, గ్రే హెయిర్ వచ్చినట్టు ఆయన ఆడుతున్నట్టు అయితే చూపించారనమాట ఇండియాకి. సో అదొకటి, అలా కొన్ని అయితే రెఫరెన్సెస్ అయితే పెట్టుకున్నారు. అండ్ ఈ మూవీ అంతా ఎమోషన్ బేసిస్లో ఉంటుంది భయ్య, ఎమోషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది స్టోరీ అంతా. స్టోరీ 2040లో సెట్ అయిందని చెప్పడం తప్ప రెగ్యులర్ టెంప్లెట్ మీదే ఉంటుంది. అండ్ ఆ స్టోరీని బాగా లాగారు అని అయితే నాకు అనిపించింది, ఇది ఒకటే నెగిటివ్ నాకు. అండ్ మ్యూజిక్ కానీ, బీజిఎం కానీ, ప్రదీప్ రంగనాథన్ డైలాగ్స్ కానీ, టెంప్లెట్ ఒకటైనా డైలాగ్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఎస్జే సూర్య, ప్రదీప్ రంగనాథన్ మధ్య ఉండే సీన్స్ కానీ, మొత్తం అంతా ఎస్టాబ్లిష్మెంట్ కానీ అంతా అయితే విఘ్నేష్ గారు అయితే బాగా చేశారనమాట. అండ్ ఈ విఘ్నేష్ గారు వచ్చేసి నయనతార వాళ్ళ హస్బెండ్, ఈ మూవీ డైరెక్టరు. సో ఇదనమాట మూవీ మీద నా ఒపీనియన్. అండ్ ఇంకోటి చెప్పాలంటే కృతి శెట్టికి కూడా ఇది కంబ్యాక్ మూవీ అని చెప్పాలి. కొంచెం పర్లేదు, బాగానే యాక్ట్ చేసింది. ప్రదీప్ రంగనాథన్, ఎస్జే సూర్య మాత్రమే యాక్టింగ్లో మెస్మరైజ్ చేశారనమాట. ఎస్జే సూర్య అయితే నెక్స్ట్ లెవెల్. సో ఇదనమాట నా రివ్యూ. ఒకవేళ మీరు ఈ మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3/5 అనమాట. డెకార్డ్ బాగుందా, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ బాగుందా అంటే నాకైతే రెండు ఈక్వల్ అన్నట్టు అనిపించాయి. లైక్ మరీ సూపర్ అని చెప్పలేము, మరీ ఫ్లాప్ అని తీసి పారేలేము. సో అబవ్ యావరేజ్ మూవీస్ రెండు. ఒకవేళ మీరు ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఏ మూవీ నచ్చిందో మీరు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.